హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు మీరు అందరూ? నేనైతే ఇప్పుడే లేచి టీ పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ కొంచెం వేడి నీళ్ళు తాగిన తర్వాత మీకు ఆల్రెడీ చూపించాను కదా మన బెల్లీ ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలి అన్న వీడియోలో జింజర్ అదే అల్లము ఇంకా దాల్చిన చెక్క పౌడర్ వేసి చేసుకుంటాను కదా, అది చేసుకుంటున్నాను. అది తాగేసి మీతో కొన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కదా. ఇవాళ నేను ఫుల్ బాడీ ఇంకా హెయిర్ కి ఫుల్ రిలాక్సేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. నిజంగా ఇది చేసుకోవడం వల్ల మనకి ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది, రిలాక్స్డ్ ఫీలింగ్ వస్తుంది. చక్కగా మనం స్పాకి వెళ్ళకుండా చాలా ఖర్చు అవుతుంది కదా, బయటకు వెళ్ళి ఇలాంటివి చేయించుకోవాలంటే చేయించుకోలేము కూడా. సో ఇలాంటివి మనం ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. కానీ మనం కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలి, అట్లీస్ట్ 1 hour అలా టైం స్పెండ్ చేసుకోవాలి. కష్టమే ఇలా మనం ఎంత టైం స్పెండ్ చేసుకోవడం. నాలాగా చిన్నపిల్లలు లేదా పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా ఇంకా కష్టమే. కానీ నిజంగా నమ్మండి, ఇలా చేసుకోవడం వల్ల మీకు చాలా బాగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా హాయిగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా మన ఇంట్లోని లేదా మన మ్యారేజ్ డే, బర్త్డేస్ లేదా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు కొంచెం ఇలాంటివి చేసుకోండి, మీకు మంచిగా ఉంటుంది. నేనైతే బాడీకి ఇంకా హెయిర్ కి ఎప్పుడు కలిపి చేయలేదు, అప్పుడప్పుడు చేసుకుంటాను. హెయిర్కి ఒకసారి బాడీకి ఒకసారి చేసుకుంటాను. కానీ నాకు మొన్న అనిపించింది, హెయిర్ కి మనం ఏదైనా ఒక హెయిర్ ప్యాక్ పెట్టుకుంటాం కదా, అప్పుడు ఒక 30 minutes వరకు అలాగే ఉంచేస్తాం హెయిర్ పైన. ఆ లోపు మనం బాడీకి కూడా స్క్రబ్ చేసుకుంటే బాగుంటుంది కదా, బాడీ కూడా చక్కగా మొత్తం రిలాక్స్ అయిపోతుంది కదా, మొత్తం ఫ్రెష్ అయిపోతుంది కదా అనిపించింది. ఇంకా మనం అప్పుడప్పుడు కాళ్ళకి కూడా కొంచెం కేర్ తీసుకుంటే, కేర్ అంటే ఏంటంటే పెడిక్యూర్లు మానిక్యూర్ లాంటివి చెప్పట్లేదు, కానీ కొంచెం అలాంటిదే. ఏంటి అంటే కాళ్ళని కొంచెం నీళ్ళలో పెట్టి అందులో కొన్ని మిక్స్ చేసి కొంచెం సేపు కాళ్ళు అలా ఉంచడం వల్ల కాళ్ళు బాగా రిలాక్స్ అవుతాయి, మనకి హాయిగా ఉంటుంది. సో అది కూడా ఎలా చేస్తానని చూపిస్తాను. ఈ ప్రాసెస్ అంతా మనం హ్యాపీగా చేసుకోవాలి అంటే కొంచెం మంచి మ్యూజిక్ వింటూ ఇలాంటివి చేయడం వల్ల మనకి స్పాలో వెళ్తే ఎలా రిలాక్స్ అవుతామో, పార్లర్స్కి వెళ్ళి స్పా చేయించుకుంటే ఎలా రిలాక్స్ అవుతామో అలా రిలాక్స్ అవుతాం అనమాట. మీరు కనుక ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఒక ప్రాసెస్ చూపిస్తాను, చాలా సింపుల్, మన ఇంట్లో ఉన్న వాటితోనే యూజ్ చేసి చూపిస్తాను, కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయాలనిపిస్తే ఒకసారి వీడియోని ఫుల్గా చూసి ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ టీ తాగేసి నేను మీకు హెయిర్కి ఆయిలింగ్ నుంచి మనం ఏమంటారు హెయిర్ ని కొంచెం మసాజ్ చేసుకొని బాగా రెస్ట్ ఇవ్వచ్చు, లేదా హెయిర్ ని బాగా కండిషనింగ్ చేయొచ్చు అనేది చూపిస్తాను. ఆ తర్వాత బాడీకి ఎలా స్క్రబ్ చేసుకోవాలి, కాళ్ళు ఎలా రెస్ట్ ఇవ్వాలి, ఇవన్నీ చూపిస్తాను అనమాట. సో చూస్తూ ఉండండి. ఫస్ట్ హెయిర్ ఆయిలింగ్ చేసుకోవడానికి ఆయిల్ని హీట్ చేస్తున్నాను. ఎప్పుడు ఆయిల్ని డైరెక్ట్గా హీట్ చేయొద్దు, ఆయిల్ని లాగా డబుల్ బాయిల్ చేయాలన్నమాట. అంటే వేడి వాటర్లో గిన్నెని పెడితే ఆయిల్ అనేది హీట్ ఎక్కుతుంది కదా, అప్పుడు మన హెయిర్కి అప్లై చేసుకోవాలి. హాట్ ఆయిల్ ట్రీట్మెంట్ అనేది చాలా మంచిది, మన హెయిర్కి బాగుంటుంది. మీకు నచ్చిన ఆయిల్ మీరు యూస్ చేయండి. నేను ఆల్రెడీ ఒక DIY చేశాను దీని మీద, అది యూస్ చేస్తున్నాను. కావాలంటే లింక్ పైన ఐ బటన్లో ఇస్తాను, చెక్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను. సో ఇదంతా నేను చక్కగా హీట్ చేసిన ఆయిల్ని హెయిర్ అంతా అప్లై చేసుకుంటున్నాను. ఆయిల్ని చక్కగా మసాజ్ చేసుకుంటే మనకి హెయిర్ అనేది చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఆయిల్ని పెట్టుకున్నప్పుడు ఇలా ఆయిల్ని వేడి చేసి మసాజ్ చేసుకుంటే యూజెస్ అనేవి బాగుంటాయి దీనివల్ల. ఇంకా మనకి రిలాక్సేషన్ కూడా ఉంటుంది కదా. సో మీకు నచ్చిన ఆయిల్ మీరు యూజ్ చేసుకోండి, కాకపోతే మసాజ్ చేసుకోండి. సో ఇలా హెయిర్ అంతా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకుంటున్నాను. మధ్యలో ఈ ఆయిల్ వేడి తగ్గిపోతే మళ్ళీ ఒకసారి హీట్ చేసుకోండి. ఫస్ట్ స్కాల్ప్ అంతా, ముందు మెయిన్గా మనం ఆయిల్ స్కాల్ప్ పెట్టుకోవాలి, ఆ తర్వాత హెయిర్ అంతా పెట్టుకోవాలి. ఇది మీరు కావాలనుకుంటే నైట్ అప్లై చేసి పడుకోండి, లేదు అంటే 1 hour బిఫోర్, 1 to 2 hours బిఫోర్ అయినా పెట్టుకోవచ్చు. ఏదైనా హెయిర్ మాస్క్ వేసుకునే ముందు ఒక 1-2 hours, హెయిర్ మాస్క్ కానీ షవర్ కానీ ముందు ఒక 1-2 hours ముందు పెట్టుకోండి. ఇప్పుడు హెయిర్ మాస్క్ కోసం నేను ఒక ఎగ్ తీసుకొని దాంట్లో ఎగ్ వైట్ తీసుకుంటున్నాను.
ఇవాళ హెయిర్ మాస్క్ నేను కండిషనర్ పర్పస్ పెట్టుకుంటున్నాను. ఇందులో ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా బీట్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఫుల్ ఎగ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎగ్ వైట్ తీసుకున్నాను. ఇంకా 2 స్పూన్స్ శనగపిండి కూడా మనం మన హెయిర్ కి పెట్టుకోవచ్చండి. ఈ శనగపిండి వల్ల చాలా మంచి యూజెస్ ఉన్నాయి. హెయిర్ డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ కి మంచి కండిషనర్ లా యాక్ట్ చేస్తుంది, ఫ్రిజీనెస్ ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ కి ఒక మంచి షైనీ ఇస్తుంది. సో ఇది కూడా మనం ఎలా అయితే ఫేస్ కి పెట్టుకుంటామో శనగపిండి హెయిర్ కి కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే అది కొంచెం లూజ్ గా కలుపుకోవాలి. మనం థిక్ గా కలుపుకోవడం వల్ల హెయిర్ లో ఉండిపోయి మనం హెయిర్ వాష్ చేసిన తర్వాత ప్రాబ్లం అయిపోతుంది. అందుకని లూజ్ గా కలుపుకోవాలి. సో నేను కర్డ్ మిక్స్ చేసి లూజ్ గా కలుపుకున్నాను. మీకు నచ్చిన హెయిర్ ప్యాక్ మీరు వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఇది వేసుకుంటున్నాను. సో ఇది హెయిర్ అంతా ఆల్రెడీ అప్లై చేసిన హెయిర్ ఉంది కదా, ఆయిల్ అప్లై చేసిన హెయిర్, అది ఒక 1 hour పాటు ఉంచాను. ఆ తర్వాత ఈ హెయిర్ మాస్క్ అనేది చక్కగా హెయిర్ అంతా పెట్టుకుంటున్నాను. ఇది కావాలనుకుంటే ఇందులో మీరు హనీ యాడ్ చేసుకోవచ్చు హెయిర్ మాస్క్ లోని. నేను ఈ రోజు యాడ్ చేయలేదు. ఇంకా మీకు నచ్చిన వేలో మీరు చేసుకోవచ్చు. ఇలా వీక్లీ వన్స్ ఒక హెయిర్ మాస్క్ పెట్టుకోవడం వల్ల మన హెయిర్ అనేది గ్రోత్ బాగుంటుంది, హెయిర్ ఊడకుండా ఉంటూ ఉంటుంది, ఇంకా డాండ్రఫ్ ఇవన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట ఒకవేళ అలాంటివి ఏవైనా ఉంటే. కర్డ్ మీకు తెలిసిందే కదా, హెయిర్ కి చాలా బాగుంటుంది, లెమన్ కూడా చాలా బాగుంటుంది. సో ఆల్రెడీ ఫుల్ అప్లై చేసేసుకున్నాను కదా హెయిర్ కి. ఇప్పుడు ఏదైనా ఒక కవర్ గానీ షవర్ క్యాప్ గానీ ఉంటే పెట్టుకొని ఒక 1/2 hour పాటు అలా ఉంచేయండి హెయిర్ పైన. మనకి శనగపిండి ఉంది కదా, ఇది అంతా మన హెయిర్ కి కంప్లీట్ గా లోపలికి వెళ్ళి హెయిర్ ని బాగా నరిష్ చేస్తుంది. ఇప్పుడు నేను కాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాను. అంటే కాళ్ళకి ఒక రిలాక్సేషన్ అన్నమాట. దానికి వాటర్ ని కొంచెం హీట్ చేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, లెమన్ యాడ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది బాడీ వాష్ అన్నమాట. మీకు నచ్చిన బాడీ వాష్ వేసుకోండి, లేకపోతే ఏదైనా వేసుకోండి, పర్వాలేదు. సో ఇప్పుడు కాళ్ళని అందులో పెట్టి ఒక 10 minutes పాటు ఈ వాటర్లో కాళ్ళని రిలాక్స్ చేస్తున్నాను. మంచి రిలాక్సేషన్ ఇస్తుంది, హాయిగా ఉంటుంది. చక్కగా మనం రోజంతా తిరుగుతూ ఉంటాం, ఏదో పనులు చేస్తూ ఉంటాం, పిల్లల వెనకాతలు పరిగెడుతూ ఉంటాం. అప్పుడప్పుడు ఇలా కాళ్ళకి రిలాక్సేషన్ ఇస్తే బాగుంటుంది. ఇందులో మనం సాల్ట్, ఈ రోజ్ వాటర్ ఇవి యాడ్ చేసాం కదా, సాల్ట్ మన కాళ్ళపైన ఉన్న డర్ట్ ని అంతా క్లీన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ బాడీ వాష్ కూడా మన కాళ్ళని క్లీన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో లెమన్ కూడా కొంచెం బ్లీచ్ లాగా యాక్ట్ చేస్తుంది కాళ్ళకి. సో ఒక 10 minutes ఉంచిన తర్వాత ప్యూమిక్ స్టోన్ అంటారు కదా, ఇవి మార్కెట్లో దొరుకుతాయి. దాంతోని కాళ్ళని ఇలా రబ్ చేయడం వల్ల మన కాళ్ళపైన ఏమైనా డస్ట్ ఉంటే అదంతా వచ్చేస్తుంది అనమాట. కాళ్ళు కొంచెం క్లీన్ అవుతాయి. ఆ తర్వాత ఒక బ్రష్ ఉంటుంది కదా అక్కడ, దాంతో పాటు క్లీన్ చేసుకొని తర్వాత కాళ్ళని నార్మల్గా వాష్ చేసుకొని ఆ తర్వాత నెయిల్స్ ఏమైనా కట్ చేసుకోవడం కానీ, నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవడం కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. సారీ అండి, నా వాయిస్ కొంచెం బాగాలేదు, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ లా ఉంది. ఇప్పుడు బాడీ కోసం నేను శనగపిండి తీసుకుంటున్నాను. ఇది న్యాచురల్ వేలోనే యూజ్ చేస్తున్నాను. 4 spoons ఆఫ్ శనగపిండి తీసుకొని అందులో 2 spoons ఆఫ్ బియ్యపిండి వేసుకున్నాను. ఇంకా కొంచెం పసుపు మీకు నచ్చకపోతే వదిలేయచ్చు. శనగపిండి కూడా కొంతమంది పడదు అని చెప్తారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కాఫీ స్క్రబ్ యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. కాఫీ ఇంకా షుగర్ ఈక్వల్ రేషియోలో తీసుకొని అందులో కొంచెం ఆలివ్ ఆయిల్ కానీ విటమిన్ ఈ క్యాప్సూల్స్ కానీ వేసుకొని దాన్ని చక్కగా బాడీ అంతా స్క్రబ్ చేసుకోండి, మంచి గ్లోయింగ్గా వస్తుంది. నేనైతే ఇందులో కర్డ్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను. శనగపిండి, బియ్యపిండి, కర్డ్, కొంచెం పసుపు, అంతే. ఇది ట్రెడిషనల్ వేలో నేను అప్లై చేసుకుంటున్నాను. ఉప్టాన్ అని అంటారు కదా, బ్రైడల్స్ వీళ్ళు పెట్టుకుంటారు. సో అలా పెరుగు కాకపోయినా మీరు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పెరుగు యాడ్ చేసుకున్నాను.
ఇంకా మనం కాఫీ స్క్రబ్ కానీ లేదు ఓట్స్తోని స్క్రబ్ కానీ మీకు నచ్చిన స్క్రబ్ అయితే మీరు యూజ్ చేసుకోండి. చక్కగా ఫేస్ అంతా అప్లై చేసుకుంటున్నాను. ఫేస్ కి అప్లై చేసుకునే ముందు ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకోండి. ఇది న్యాచురల్ స్క్రబ్ కాబట్టి చాలా బాగుంటుంది స్కిన్ పైన. ప్రాపర్గా మన స్కిన్లో డర్ట్ని అంతా క్లీన్ చేస్తుంది. సో అప్లై చేసేసుకున్నాను ఫేస్కి. ఇప్పుడు కొంచెం సేపు ఒక 15 to 20 minutes నుంచి అది డ్రై అయిపోయిన తర్వాత దాన్ని స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ చేసుకొని మొత్తం అదంతా తీసేసి ఆ తర్వాత నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి. ఈ స్క్రబ్ మీరు బాడీకి కానీ ఫేస్కి కానీ ఎక్కడైతే మీరు అప్లై చేసుకుంటున్నారో ముందుగానే అక్కడంతా ప్రాపర్గా సోప్ కానీ బాడీ వాష్ కానీ యూజ్ చేసి క్లీన్ చేసుకొని ఆ తర్వాతే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా మనం స్క్రబ్ చేసుకునేటప్పుడు మనం క్లీన్ బాడీ పైనే అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు నేను వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం చేస్తాను. దానికి ముందు ఫస్ట్ అంతా నార్మల్గా స్నానం చేసేసి ఆ తర్వాత స్క్రబ్ అప్లై చేసుకొని కొంచెం సేపు ఉంచి డ్రై అయిపోయిన తర్వాత దాన్ని రబ్ చేసేసి ఆ తర్వాత నార్మల్ వాటర్తో బాడీని వాష్ చేసుకుంటాను. మీరు ఇది అప్లై చేసేటప్పుడు చక్కగా మంచి మ్యూజిక్ ఏదైనా మీకు ఇష్టం ఉంటే అది పెట్టుకొని అప్లై చేసుకోండి. ఎందుకంటే మనం ఆ మ్యూజిక్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఏదో టెన్షన్స్ ఇవన్నీ గుర్తొస్తాయి. అలా కాకుండా రిలాక్స్ అవుతూ చేయండి. అప్పుడే మీ బాడీ రిలాక్స్ అవుతుంది, మీ మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. ఇంకా మీరు వాటర్లోని కావాలనుకుంటే స్నానం చేసేటప్పుడు ఏమైనా ఎసెన్షియల్ ఆయిల్స్ మీ దగ్గర ఉంటే అవి యాడ్ చేసుకోండి. లేదు నా దగ్గర ఏవీ లేవు అంటే ఎసెన్షియల్ ఆయిల్స్ మీరు మామూలు రోజ్ వాటర్ ఉంటుంది కదా, ఆ రోజ్ వాటర్ని కూడా వాటర్లో మిక్స్ చేసుకోండి. దానివల్ల ఒక మంచి స్మెల్ వస్తుంది మీరు స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత. ఇంకా ఫ్రెష్గా కూడా ఉంటుంది బాడీ. సో ఇలా చేయండి, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ముందు ఆల్రెడీ హెయిర్కి పెట్టుకొని ఒక 20 minutes అవుతుంది. ఇప్పుడు బాడీ అంతా స్క్రబ్ చేసుకొని హెయిర్ ఇంకా బాడీ వాష్ చేసుకొని వస్తాను. మళ్ళీ కొంచెం సేపట్లో మిమ్మల్ని కలుస్తాను, సరేనా? హలో, అయిపోయింది నా స్నానం. నాకు ఎంత ఫ్రెష్ గా ఉందంటే ఇప్పుడు చాలా ఫ్రెష్ గా ఉంది. చాలా రిలాక్సింగ్ గా ఫ్రెష్ గా ఉంది. నిజంగా అప్పుడప్పుడు ఇలా మనం టైం స్పెండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నేను స్క్రబ్ యూజ్ చేసినప్పుడు రెగ్యులర్ మన శనగపిండిదే యూజ్ చేశాను. మీరు కావాలంటే ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను ఎందుకు ఇది యూజ్ చేస్తాను అంటే నాకు ఇది యూజ్ చేసినప్పుడల్లా చిన్నప్పుడు అంటే బిఫోర్ మ్యారేజ్ గుర్తొస్తుంది. బిఫోర్ మ్యారేజ్ ఏ పండుగలు వచ్చినా బర్త్డేస్ వచ్చినా మమ్మీ ఈ శనగపిండి ఒంటికి రాయించుకొని నలుగు పెట్టుకోమనేవారు అనమాట. సో కానీ పెళ్ళైన తర్వాత అవన్నీ చేయడానికి అవ్వట్లేదు. సో అప్పుడు నాకు పెట్టుకున్నప్పుడల్లా ఏదో పండుగ వచ్చినట్టు లేదా నా బర్త్డే వచ్చినట్టు అలా అనిపిస్తుంది. సో అందుకే ఇది యూజ్ చేస్తాను నేను. చక్కగా బాడీ అంతా పెట్టుకున్నాను. నేను చూపించిన క్వాంటిటీ మన బాడీకి సరిపోతుంది, ఇంకా కొంచెం మిగిలిపోతుంది కూడా. కావాలంటే ఇంకా తక్కువ కలుపుకోండి. సో కాళ్ళకి కూడా మంచి రిలాక్సేషన్ వచ్చింది. మొత్తంగా నాకైతే చాలా బాగుంది, ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. నేను జస్ట్ హెయిర్ వాష్ చేశాను. చేసిన తర్వాత కొంచెం సీరం రాశాను, అంతే, ఇంకేం రాయలేదు. ఇంకా హెయిర్ కొంచెం తడిగానే ఉంది. సో ఫేస్ కూడా ఏమీ రాసుకోలేదు, జస్ట్ కొంచెం చిన్న లిప్స్టిక్ రాసుకున్నాను అంతే. సో ఇది ఇవాల్టి వ్లాగ్ స్టైల్ హోమ్ స్పా అన్నమాట. సో మీకు ఎలా అనిపిస్తుంది, నచ్చిందా? నచ్చితే నాకు చెప్పండి. సో నేను చాలా రోజులు అయిపోయింది, చేసుకోవాలనిపించింది, చేసుకున్నాను. నేను ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేశాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో అంతే, సీ యూ, బాయ్.